హాయ్ అండి. ఇవాళ ఫ్రిడ్జ్లో కూరలు పెట్టడం చూపిస్తాను. కొంచెం ముగ్గురు అడిగారు కూరలు 2-3 వారాలు మీరు వెళ్ళారు కదా, కొన్ని క్యారెట్లు అవి పాడైపోతూ ఉంటాయి, ఎలా పెడతారు అని మళ్ళీ చూపించండి అంటే ఒకసారి చూపిస్తున్నాను చూడండి. నేను 3 వారాలు 2 వారాలకు ఒకసారి వెళ్తాను కూరలకి. ప్రతి వారం వెళ్ళాను. పళ్ళ దగ్గర నుంచి అలాగే తెచ్చుకుంటాం ఒకసారి. చూడండి, కొంచెం టీ షర్ట్ చిన్నదైతే ఇలాగా పారీను తీసి ఇలా పెడతాను. టీ షర్ట్లు లోపలికి అది క్యారెట్ అవి నీరు వచ్చి కుళ్ళిపోతూ ఉంటాయి ఒక్కొక్కటి. ముందు కూడా చూపించాను నేను, అయినా మళ్ళీ ఒకసారి అడిగారని మళ్ళీ చూపిస్తున్నాను. ఇగో టీ షర్ట్లు ఉంటాయి కదా, చిన్నవి టైట్ అయిపోతాయి. శుభ్రంగా ఉతికేసిన తర్వాత అందులో కంఫర్ట్ వేసి మంచి వాసన వస్తుంది. అప్పుడు ఇందులో పెట్టాలి. నేను కొంచెం డిటాల్లో ముంచి కూడా ఆరేస్తాను. అప్పుడే ఇందులో కూరలు పెడతాను. ఇలా ఉతికేసి పెట్టిను. కంఫర్ట్ డిటాల్ 2 వేస్తాను వాషింగ్ మెషిన్లో. లాస్ట్లో తీసి ఇగో ఇలాగా ఏది ముందు వాడతామో అది ముందు మీదన పెడతాను. ఏవి వెనక్కి వాడతామో ఇవి 4-5 ముల్లంగీలు. ఇది ఇప్పుడు వాడను, వచ్చే వారం అవతల వారం వాడతాను. నేను తీయను. మధ్యలో పప్పు పులుసు అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి కదా, పుట్టి కూరలే కాదు. ఇది బఠానీలు అండి, పచ్చి బఠానీలు, మటరు. అది ముల్లంగి అలా పెట్టాను. ఇది కూడా ఇప్పుడు తీయను, ఇది వచ్చే వారంకే. ఇగో ఆ కోసం అది పెట్టాను, ఈ కోసం ఇది పెట్టాను. తర్వాత ఏది తీయమో ఇది బొబ్బాస్కాయ అనమాట. ఇది కూడా ఈ వారంది కాదు, వచ్చే ఆదివారం తర్వాత వాడినవి ఇవన్నీను. అలా పెడతాను. ముందు దొండకాయలు బెండకాయలు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ వారంలో వాడతాను. పులుసు గుమ్మడికాయ అవి పులుసు, కొత్తిమీర మీదని పెడతాను. ఈ క్యారెట్ ఇది ఆదివారం తర్వాతే, అవతల 2వ వారంకి ఇలా వాడాలి. అందుకు నేను ఇవి కిందని పెడతాను. ఇవి ఇంకా తీయని ఇలాగే ఉంచుతాను. కవర్లు పెట్టి వాళ్ళు మార్కెట్ కవర్లో పెడతాను ఎప్పుడెప్పుడు, కానీ ఎక్కువ శాతం మార్కెట్ కవర్లు వాళ్ళు ఇస్తారు కదా, అందులో పెట్టాను. నేను వేరే కవరు ఒక 4-5 వారాలు ఇలా వాడుతూ ఉంటాను కడిగేసి. ఈ కవర్ తెప్పించుకొని ఇగో క్యాబేజీలు 2 క్యాబేజీ ఇలా పెట్టేసాను. ఇగో చూసారు కదా, ఇంత పాడవది క్యాబేజీ, నల్లబడదు. ఇలా పెట్టేశాను. లోపలికి నీరు కూడా వెళ్ళదు. ఇది దొండకాయలు లాస్ట్ శనివారం ఇప్పుడు వాడతాను నేను. ఇది వంకాయలు కూడా ఇప్పుడు ఏం వాడేది లేదు. ఇక గుమ్మడికాయ ఇది పులుసు పెట్టడానికి, కూర పెట్టడానికి ఏదో ఇది పెట్టాను, ఇది వాడతాను. ఇది కొంచెం శుక్రవారం శనివారం తర్వాత నుంచి ఇవన్నీ వాడేవి, అందుకే కిందని. ఇదేమో ఇది దోసకాయ, బిన్నీస్ దోసకాయ మీదని పెడతాను. ఎందుకంటే రేపు ఎల్లుండి సలాడ్ కొయ్యాలి కానీ, పచ్చడి కానీ సలాడ్ కానీ చేస్తానని. ఇది విసిరికాయ రేపు ఎల్లుండి పెడతాను అందుకు. ఇది 2-3 బీట్. ఇది కొత్తిమీర బీరకాయ. ఇక కొత్తిమీర ఇవాళ కానీ రేపు కానీ పచ్చడి చేయాలి, యూట్యూబ్లో పెడతాను. అందుకు ఇది మీదని పెడతాను. ఇది తర్వాత బీరకాయలు మనం ఇలా పెట్టేస్తాం, పెట్టద్దు. అటు ఇటు కవర్లో పెట్టి, మన పొడి కవర్ లేకపోయినా అటు కవర్లో సగం ఇటు కవర్లు సగం కట్టియాలి. అప్పుడు ఏంటి బిరుసు కట్టవు. ఎన్ని రోజులు ఉంటాయి శుభ్రంగా. కొత్తిమీర బీరకాయ రేపు ఎల్లుండిలో వాడేదే ఉంది, అందుకే మీదనే పెడతాను. ఒక పచ్చిమిరకాయలు తొణికిలు తీసి అందులో పెట్టాను. సంతరాలు ఇవి వాడేది ఉంది. ఇవాళ సంకట చతుర్థి రసం తీసి వెయ్యాలని వినాయకుడికి, అందుకు తెచ్చాను. అదే సంతరా రసం, అరటిపండు రసం, చెరుకు రసం తెచ్చాను. అదే తీయాలి, చెరుకు రసం అంటే తెచ్చాను. ఇవి రసం తీయాలి, అందుకే సంతరాలు తెచ్చాను. ఇక బీరకాయలు రేపు ఇప్పుడు వాడతాను. కొత్తిమీర ఇవాళ కానీ రేపు కానీ. ఈ 2 ఒక 2 రోజులు వాడేదని మీదని పెట్టాను. చూశారు కదా. ఇది ఒక దోసకాయ. ఇది సలాడ్కి ఇవాళ రేపు ఎల్లుండో వాడతాను, లేకపోతే పచ్చడైనా పెడతాను.
కీరా దోసకాయ. అందుకు ఇలా దుక్క కవర్లు ఉంటాయి కదా, తెప్పించుకుని పెడితే 3-4 వారాలు ఓ నెలైనా ఇది కవర్లు తీసేసి మళ్ళీ ఇందులో పెట్టచ్చు తిరగేసి. తర్వాత అన్నీ తడిపేసి క్లిప్పులతో ఆరబెట్టేసి మళ్ళీ ఇందులో పెట్టుకోవచ్చు. జల్దీ పాడవు అండి కవర్లు. మనం ఆ కవర్లు కూడా పెట్టుకోవచ్చు, కూరగాయల కవర్లు, కానీ అందులో జల్దీ పాడవుతాయి. మనం ఇది రిలయన్స్లో గట్రా చూడండి, దుక్క కవర్లో పెట్టి జెప్టోలో వాళ్ళు ఇలా పిన్ కొట్టి కన్నాలు పెట్టి ఇస్తారు మనకి కూరలు ఫ్రెష్గాను. వాళ్ళు బయటే ఉంచుతారు కనుక కన్నాలు పెడతారు. ఇగో కరివేపాకు ఇది దగ్గర 6-7 వారాలు అయింది కరివేపాకు. ఇంత పిసరు పాడవలేదు. ఒక్కసారి తెస్తాను, 10-20 రూపాయలు పైనే తెస్తాను. పచ్చిమిర్చి అంటే నిన్నే తెచ్చాను. పచ్చిమిర్చి కూడా 4 వారాల్లో అయిపోతుంది. నిమ్మకాయలు, ఈ నిమ్మకాయలు ఒక నెలన్నర అయిపోయిందండి పెట్టి. అలాగా ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలి. చూడండి పెట్టేసాను. పచ్చిమిర్చి, సంతర, ఆకుకూరలు తెచ్చినా నేను ఇలాగే పెట్టేసి ఇలా ఫ్రిడ్జ్లో పెడతాను. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి.